26వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కొవ్వూరులో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే విధంగా గోష్పద క్షేత్రంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి అని కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత పేర్కొన్నారు. శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం గోష్పద క్షేత్రాన్ని సందర్శించారు. ఆర్డీఓ మాట్లాడుతూ పుణ్యస్నానాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలి అని, లైటింగ్ ఏర్పాటు చేయాలి అని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధానంలో కొవ్వూరు పట్టణంలో నదీ తీర ప్రాంతాల్లో 10 పడవలు, 10 మంది గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలి అని మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. మహాశివరాత్రి ఉత్సవాలు ప్రణాళికాబద్ధంగా నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను సన్నద్ధం చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం నుండి బుధవారం వరకు ఎక్కువ మంది భక్తులు కొవ్వూరు చేరుకునే అవకాశం ఉందన్నారు. ఈ నెల 24వ తేదీ సోమవారం బాలత్రిపుర సుందరి సమేత సుందరేశ్వరుల కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుందన్నారు. మహాశివరాత్రి పర్వదినం రోజున పుణ్య స్నానాలు, రుద్రాభిషేకం, అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకాలు ఉంటాయని తెలిపారు. గోష్పద క్షేత్రంలో పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుత్ దీపాలు, తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాట్లు చేయాలి అని మున్సిపల్ కమిషనర్ టి నాగేంద్ర కుమార్ను ఆర్డీఓ ఆదేశించారు. ఆర్ఎన్బి డిఈ బివి రమణ, మణికంఠ, రాజు, జె సంధ్య, పి కృష్ణవేణి, ఆలయ అర్చకులు ఎం శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు. ఈరోజు మనకి గోష్పాద క్షేత్రంలో ఒక ఫిజికల్ ఇన్స్పెక్షన్ కోసం అందరు అధికారులతో కలిసి వచ్చాము. ఎందుకు అంటే రానున్న శివరాత్రి ఉత్సవాలు ఏ విధంగా చేస్తారు అనే దాని మీద ఒక ప్రణాళికాబద్ధమైన ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి డిపార్ట్మెంట్కి వారి డ్యూటీలు ఇవ్వడం జరిగింది. సో అందులో ముఖ్యంగా 24న మనకి కళ్యాణోత్సవం ఉన్నది, 25న తీర్థం ఉన్నది, అండ్ 26 తెల్లవారుజాము 3 గంటల నుంచి పుణ్యస్నానాలు ఉన్నాయి. అండ్ 26 అర్ధరాత్రి లింగోద్భవ సమయం కూడా ఉన్నది. సో వీటన్నిటికీ కూడా ఏ విధంగా ఏర్పాట్లు చేయాలి, ఘాట్లను ఏ విధంగా శుభ్రం చేయాలి అనేది మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో, అలాగే బందోబస్తు ఎలా పెట్టించాలి అండ్ లా అండ్ ఆర్డర్ ఎలా మెయింటైన్ చేయాలి, అలాగే ట్రాఫిక్ని ఎలా డైవర్ట్ చేయాలనేది మన గౌరవనీయులైన డిఎస్పీ గారి ఆధ్వర్యంలో, అండ్ అట్ ద సేమ్ టైం వచ్చిన భక్తులు ఏ విధంగా ఇబ్బంది పడకుండా రకరకాల బ్యారికేడింగ్లు గుడి లోపల, గుడి బయట, అలాగే తీర్థం జరిగేటప్పుడు ఆ షాప్లో ఎక్కడెక్కడ ఉంటాయి స్కెచ్ అనేది మన మున్సిపల్ కమిషనర్ గారు నిర్ణయిస్తారు. అండ్ ఈ విధంగా మనము చక్కగా ఈ యొక్క శివరాత్రిని ఎంతో భక్తితో శ్రద్ధలతో జరుపుకోవాలని కోరుకుంటూ